ఒక ఆలయ నిర్వహణ స్థానికంగా ఉన్న ప్రజలు చేసుకునేవాళ్ళు. వాళ్ళే ఒక కమిటీగా ఏర్పడేవాళ్ళు. అందులో అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. తద్వారా చక్కగా బాధ్యతాయుతంగా ఉండేది. అయితే ప్రజలు భక్తులు విరాళాలుగా ఇచ్చేటటువంటి డబ్బులు గానీ, భక్తులు హుండీల్లో వేసిన డబ్బులు గానీ, వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. లేదా ఆలయానికి వంశపారంపర్యంగా ఎవరో రాసి ఇచ్చినటువంటి ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ డబ్బులు ప్రభుత్వాలకి అదే గుడికి అందట్లేదు. దాంట్లో దుర్వినియోగం చేస్తున్నారన్న వంక పెట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ తెచ్చారు. నిర్వహణ చేస్తుంది. ఇంతే తప్పించి ఇందులో ఏమీ జోక్యం లేదు. ఇప్పుడు పీపీపీ అంటే ప్రైవేట్ కాదన్నట్టుగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ప్రభుత్వ ఆజమాయిషీ కాదంటూ ఆ రోజున ఆ చట్టం తెచ్చినప్పుడు ఒక దిక్కుమాలిన నేరేషన్ క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చేశారు. ఇవాళ చూస్తే ఆ రోజున లేనటువంటిది. అప్పుడెప్పుడన్నా ఛార్జీలు ఎట్లా వసూలు చేయడం ఉందే టికెట్కి, బ్రేక్ దర్శనమని, మామూలు దర్శనమని, లేకపోతే హారతికి ఎంత అని చెప్పి ఇట్లా డబ్బులు వసూలు ఉందా? కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇప్పుడు. అట్లాగే ఆలయాల నిర్వహణ ఆ రోజున రాజకీయాలకి అతీతంగా ఉంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, అలాగే ఏ పెద్ద మనిషి వచ్చినా గౌరవంగా రిసీవ్ చేసుకోవడం ఓ సంప్రదాయబద్ధంగా ఉండేది. బట్ ఇవాళ పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులు చెప్పు చేతల్లోకి ఆలయాల నిర్వహణ వెళ్ళి రాజకీయ నాయకుడిని అక్కడ మెప్పించుకుంటే అప్పుడు మంచి దర్శనం జరుగుతుంది, మంచి పూజ జరుగుతుంది. ఇందులో రాజకీయ నాయకుడు ఏమన్నా డబ్బులు ఇచ్చి దాంట్లో చేస్తున్నాడా? లేదు. దాతృత్వంతో దానం చేసేటటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఏ దానము చేయని రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ధర్మకర్తల మండలిలో సభ్యులవుతారు, ధర్మకర్తలుగా చలామణి అవుతారు. చివరికి వాళ్ళ గుళ్ళ మీద ఆధిపత్యం చలాయిస్తూ ప్రసాదాల దగ్గర నుంచి ప్రతి పనిలోనూ దోచుకు తింటున్నారు. అసలు అక్కడ నిర్వహణే అడ్డదిడ్డంగా తయారైపోతుంది. ఉద్యోగుల మీద పెత్తనం, అర్చకుల మీద పెత్తనం ఇట్లాగా తయారైపోతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అసలు అవసరమా అన్నది హిందువులు ఎప్పటి నుంచో వేస్తున్న ప్రశ్న. హైందవ శంకరరావు నిలదీసింది అదే. ఇది ఇవాళ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఏదైతే తాజాగా అప్పన్న ఆలయపు ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చాయట. పూర్వ ఏఈఓ ప్రధాన అర్చకులకి నోటీసులు ఇస్తారట. ఏంటిది? గుళ్ళల్లో నగలు మాయమవ్వడం ఏంటి? లేకపోతే కనిపించకపోవడం ఏంటి? అవకతవకలు జరగడం ఏంటి? ఇంకా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు? ఎవరి కోసం ఉన్నట్టు? వాళ్ళు జీతాలు తీసుకోవడానిక? భక్తులు దేవుడి కోసం వేసిన డబ్బులతో వాళ్ళు బతికేస్తున్నారు. దేవుడికి సంబంధించిన దూపదీప నైవేద్యాలు దూరం అవుతున్నాయి చాలా ఆలయాల్లో. వాటికి దిక్కు ఉండట్లేదు. ఈ ఆలయాల్లో ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో అక్కడ మరింతగా పెత్తనాలు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటటువంటిది దాతృత్వం మరిచినటువంటి దోపిడీ సంస్థగా మారి ప్రజల్ని దోచుకుని, భక్తుల్ని దోచుకుని, డబ్బులు లేకపోతే సరైన దర్శనం జరగదు అంటూ ప్రజల మధ్యన కులాల చిచ్చు రాజేయడానికి కారణమవుతుంది. ఎందుకని? డబ్బున్నోడికే దగ్గర దర్శనం అవుతుంది, డబ్బున్నోడికే ఆశీర్వచనం దొరుకుతుంది, డబ్బున్నోడే బ్రేక్ దర్శనం తీసుకోగలడు, డబ్బున్నోడే అక్కడ ఏదైతే హారతలకు సంబంధించిన దర్శనం టికెట్లు ఎట్లాంటివి కొనుక్కో. డబ్బు లేనోడికి లేదు. అక్కడ బడుగు బలహీన వర్గాలు ఆ ఖర్చు పెట్టలేకపోతే అన్యాయం అయిపోతుంది. వాళ్ళకి ఇక్కడ వివక్ష ఉండదు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తోంది? ఇక్కడ ఏంటి అనిపిస్తోంది, మేము అన్యాయం అయిపోతున్నాం అనిపిస్తోంది. ఈ మొత్తానికి కారణం ఏంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం. దీని మీద ఇప్పటికైనా సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం.